యామిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేషీ ఖాళీ అయింది. ఆయన పేషీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాల రాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత గుప్తా వీళ్ళు ముగ్గురిని కూడా వెంటనే జిఏడిలో రిపోర్ట్ చేయాలి అని చెప్పి ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే గతంలోనే ఈ పేషీలో ఉన్న సెక్రటరీ ధనుంజయ రెడ్డి మే 31వ తేదీన పదవి విరమణ చేశారు. మిగతా ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కూడా వెంటనే జిఏడిలో రిపోర్ట్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి జగన్ పేషీలో పనిచేస్తూ ఉన్నారు. పూనం మాలకొండయ్య స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండి కొన్ని డిపార్ట్మెంట్లను చూస్తుంటే రేవు ముత్యాల రాజు మరికొన్ని డిపార్ట్మెంట్లు చూస్తున్నారు. భరత్ గుప్తా అడిషనల్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా జిఏడీలు రిపోర్ట్ చేయమంటంతో జగన్ పేషీ ఖాళీ అయిపోయింది. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలి అంటే 18 స్థానాలు ఉండాలి, రావాలి అసెంబ్లీలో. కానీ ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలే రావటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో హోదా కూడా దక్కలేదు. ఆయన ఒకవేళ ప్రతిపక్ష హోదా దక్కి ఉన్నట్టయితే, ప్రతిపక్ష నేతగా ఆయన ఎంపికై ఉన్నట్టయితే కేబినెట్ కావటంతో ఆయనకి ఓఎస్ డీల్ ని వీళ్ళని పెట్టుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా రాకపోవటంతో ఆయన మాజీ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారు. అయితే ఆ మాజీ ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ ఉంటుంది కానీ అదనపు పేషీలో ఉండే వాళ్ళని మాత్రం ఎవరిని కూడా ప్రభుత్వం నియమించే అవకాశం ఉండదు. ఆయన్ని శాసనసభ వరకు కానీ చట్ట ప్రకారం కానీ కేవలం ఎమ్మెల్యే గానే మాత్రమే పరిగణిస్తారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చివరకు పేషీలో ఉండే ముగ్గురు అధికారులను కూడా వెంటనే వచ్చి సచివాలయంలో ఉన్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలి అని చెప్పి కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు.